మహోన్నతుడైనటువంటి మా పరమ తండ్రి, మీ పాదముల కొందనాలు చెల్లిస్తున్నాం దేవా. గడిచిన కాలమంతా మీ కృపచేత మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఉంటున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా. మిమ్మల్ని గూర్చి, మీ చిత్తమును గూర్చి, మాకు అవసరమైనటువంటి మహాజ్ఞానమును గూర్చి కూలంకుషంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దేవా. ఈ ప్రయత్నంలో భాగంగా భాగస్వాములు అవుతున్నటువంటి మీ పిల్లలు, అవ్వాలని కోరుకుంటున్నటువంటి మీ పిల్లలు అందరూ సకాలంలో చేయని శ్రద్ధ వీడక మీ మహాజ్ఞానాన్ని నేర్చుకొని జీవితాలను మీ చిత్తమునకు అనుకూలముగా మలుచుకోగలిగేటువంటి మహోన్నతమైనటువంటి పిల్లలుగా, మహిమ కలిగినటువంటి వారుగా ఎదగగలిగేటువంటి ధన్యతని అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయ్యా. ఉదయకాలంనే లేచి మీ సన్నిధిలో కూర్చొని మీ మాటలను ధ్యానించేటువంటి విషయంలో నిద్రమత్తు కానీ, సోమరితనం కానీ, ఇంకేతరత్రమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి బలహీనతలు కానీ లేకుండా ఈ పిల్లలందరినీ బలపరిచి మీ సన్నిధిలో కూర్చుండబెట్టుకొని మీ మాటల్ని ధ్యానించేటువంటి ధన్యతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ యొక్క సహాయం మా అందరి పట్ల ఉంచమని మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నామమున ప్రియులైన మీ అందరికీ పేరు పేరున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని వారలారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం అతి ప్రాముఖ్యమైనటువంటిది. లోకములో నెలకొని ఉన్నటువంటి జాడ్యముల గురించి విపులంగా ఎరగగలిగేటువంటిది, ఎరగాల్సినటువంటిది. అదే దేవుడు మనుష్యులకి, అంటే మానవ మాతృలకి అనే విషయాన్ని అక్కడ గమనించాలి. దేవుడు మనుషులకి కనిపిస్తాడా, మనుషులతో మాట్లాడుతాడా? దేవుడు మనుషులకి కనిపిస్తాడా, మనుషులతో మాట్లాడుతాడా? ప్రియ దేవుని వారలారా, చాలామంది చాలా రకాలుగా నేను విన్నంత మేరకి దేవుడిని చూశామని, దేవుడు మాట్లాడాడని, దేవునితో మేము మాట్లాడామని క్రైస్తవులైనటువంటి విశ్వాసులు, బోధకులైనటువంటి బోధకులు సమాజములో వారి విశ్వాసము గొప్పది, భక్తి గొప్పది, దేవునికి వారికి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యము గొప్పది అని కనపరుచుకొని ప్రజలలో
ఒక ఘనతను, ఒక గౌరవాన్ని పెంపొందించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోటి చూడని దేవుణ్ణి చూశామని, మాట్లాడలేనటువంటి, సాధ్యం కానటువంటి మాటలు మేము మాట్లాడామని, లేదా దేవుడు మాతో మాట్లాడాడని ఒక కల్పితముతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. పచ్చిగా చెప్పాలి అంటే అబద్ధములు ఆడుతూ ఉంటారు. ఇది నిజం. గతములో పేరెన్నిక గాంచినటువంటి తమిళనాడు వాస్తవ్యుడైనటువంటి పాల్ దినకరన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఇప్పుడు లేడాయన, మరణించాడు. జాతీయ ప్రసంగీకుడిగా పేరుగాంచినటువంటి ఆయన మన తెలుగు రాష్ట్రంలోనికి సహితము, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మన హైదరాబాద్ లాంటి మహానగరమునకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పెరేడ్ మైదానం ఏదైతే ఉందో అలాంటి చోట సభలు పెట్టి, ఇంకా అనేక ప్రాంతాలలో ఎక్కడ సభలు పెట్టినా కూడా ఒక సాక్ష్యము చెప్పటము అనేటువంటిది ఆయనకి రివాజు. సాక్ష్యము అని కూడా దాన్ని అనకూడదు యాక్చువల్గా, కానీ సాక్ష్యం పేరట చెప్తూ ఉంటాడు. ఎందుకంటే సాక్ష్యం అంటే ఏంటి? విని కని ఎరిగినటువంటి దాన్ని చెప్పటం సాక్ష్యం. కానీ అబద్ధాన్ని కల్పించి చెప్పటం మోసం. అది సాక్ష్యం కాదు, అబద్ధ సాక్ష్యం అవుతుంది. ఆయన ఏమన్నాడు అనంటే, తన కూతురు మరణించి పరలోకమునకు వెళ్ళిందట. మొట్టమొదటి మాటే అబద్ధంతో ప్రారంభించాడు ఆయన. యేసు ప్రభుల వారు తప్ప ఇప్పటి వరకు పరలోకమునకు ఎక్కిపోయినటువంటి వారు ఎవరునూ లేరు. భక్తులు పరదైసుకు వెళ్ళారు. ఈయన కుమార్తె నిజంగా భక్తురాలైతే వెళితే పరదైసుకు వెళుతుంది, పరలోకమునకు వెళ్ళజాలదు. ఎప్పుడు వెళ్తారు భక్తులు పరలోకానికి? యేసు ప్రభుల వారు రెండవ పర్యాయము భూమి మీదికి వచ్చినప్పుడు, లోకమునకు సంబంధించినటువంటి అంత్య తీర్పు జరిగిన తర్వాత, గొర్రెల లాంటి స్వభావము కలిగినటువంటి మనుషులని, ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడినటువంటి పరలోక రాజ్యమును, అనగా దేవుని సాన్నిధ్యమును స్వతంత్రించుకోండి అని చెప్పినప్పుడు, వారు మేఘారూఢులై పరలోకమునకు ఎగిసి వెళుతారు. అప్పుడు వెళ్ళాలి. అలాంటిది నా కుమార్తె ఇప్పుడే పరలోకమునకు ఎక్కి వెళ్ళిందని, నా కుమార్తెను చూడటానికి నేను పరలోకానికి పోయానని, అలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, సెవరల్ టైమ్స్, అంటే అనేక మార్లు నేను వెళ్ళాను, నా కుమార్తెను కలుసుకున్నాను, మాట్లాడాను, ఆమె చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఇంకా పేతురు, మిగిలినటువంటి అపోస్తలులు, శిష్యులందరూ కూడా కనిపించారు, వారితో నేను మాట్లాడాను అని చెప్పి కాకమ్మ కథలతో,
పచ్చి అబద్ధాలతో సమాజాన్ని ఏమార్చి మోసం చేస్తూ వచ్చాడు. ఒక్కసారి కూడా వెళ్ళడానికి అవకాశము లేనటువంటి తరుణంలో అసలు అతనికి వెళ్ళేటువంటి అర్హత ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితిలో నేను పరలోకమునకు ఎక్కిపోయాను అని అనగానే గుడ్డి క్రైస్తవులు, అమాయక క్రైస్తవులు దాన్ని నమ్మి ఆహా, ఓహో, ఈ బోధకుడు, ఈ దైవజనుడికి దేవునితో ఎంత అనుబంధం ఉంటే గాని అతడు పలుమార్లు పరలోకానికి వెళ్ళి రావటం అనేటువంటి జరుగుతుంది. మనం పక్కూరికి వెళ్ళి రావటమే గగనమైపోతుంది. అలాంటిది ఈ దైవజనుడు ఒకటి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు పరలోకమునకు వెళ్ళి వస్తున్నాడు అనంటే దేవునితో ఎంత చనువుంటే కానీ అతడు వెళ్ళి రాలేడు. దేవుణ్ణి చూస్తున్నాడు, దేవునితో మాట్లాడుచున్నాడు అనంటే ఇతడు నిజంగా దేవుని యొక్క ప్రతినిధి, దేవుని మహిమ కలిగినటువంటి వాడు, దైవ వరములు కలిగినటువంటి వాడు గనక ఆయన చెప్పేది వినాలి, ఆయనతో గడపాలి, ఆయన ఆశీర్వాదములు తీసుకోవాలి, ఆయన చేత ప్రార్థన చేయించుకోవాలి అని జనులు ఎక్కి అంటే అమితముగా అతన్ని కలుసుకోవటానికి తహతహలాడేటువంటి వారు. ఆ రకంగా విస్తృతమైనటువంటి పాపులారిటీని సంపాదించాడు ఆయన. ఒక స్టార్ అయిపోయాడు. దాన్ని గమనించినటువంటి సదరు బోధకులనబడుచున్నటువంటి వారు మారుమూల ప్రాంతాలు మొదలుకొని మహానగరాల వరకు ఉన్నటువంటి కాపర్లు, సువార్థికులు, బోధకులు వాళ్ళు కూడా ఇదే పాట పాడటం ప్రారంభించారు. మాకు కనబడ్డాడు, మాకు కనబడ్డాడు, మాతో మాట్లాడాడు, మాకు దర్శనం ఇచ్చాడు, తన స్వరమును ఇచ్చాడు, ఇదిగో సంఘముల గురించి ఇలా చెప్పాడు, నా గురించి ఇలా చెప్పాడు, సంఘములో ఉన్నటువంటి ఫలాని స్త్రీ గురించి ఇలా చెప్పాడు, పురుషుడి గురించి ఇలా చెప్పాడు, నాతో మాట్లాడాడు, రాత్రి మాట్లాడాడు, అయ్యా ఈ వారము నేను నీ పిల్లలకి ఏ వర్తమానం తెలియచేయాలంటే తానే పేజీ నెంబర్తో సహా చెప్పి ఇదిగో ఫలాని వచనాన్ని చెప్పురా అని అన్నాడు. లేదంటే ఇదిగో ఫలానా ఆవిడ గురించి ఇదిగో ఈ సమస్యతో బాధపడుచున్నది, ఆమెకు విడుదల దయచేయాలి, ఆమె కోసం ప్రార్థన చెయ్యమని చెప్పాడు అని ఇక వాళ్ళకి ఆ స్టేజీ మీదకి వెళ్ళిన తర్వాత ఎంత గోచరమైతే అంత అతిశయాస్పదంగా పోటీ పడి చెప్పటం ప్రారంభించారు. సమాజం అంతా నమ్ముతూ వచ్చింది. ఒక 5 సంవత్సరాలు, దశాబ్ద కాలముగా బోధకులైనటువంటి వారిలో మేము చూశాము, మాట్లాడాము అని చెప్పాలి అనంటే జంకేటువంటి పరిస్థితులు వచ్చాయి. అందులో మనబోటి వారి పాత్ర ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నది. అయినా ఇప్పటికిని
ఆ జాడ్యము వీడక అదే సత్యము అని అన్నట్లుగా భ్రమింపచేస్తూ జనాలను ఆకర్షించి పేరును, ఖ్యాతిని, ధనమును సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ రకంగా మాట్లాడుచున్నటువంటి రమేష్ అనేటువంటి వ్యక్తి కూడా ఏ మేరకి నమ్మదగినటువంటి వాడు, ఈ మాటలు ఏ మేరకి సమంజసకరము, బైబిలుతో ఏకీభవించి మాట్లాడుచున్నటువంటి మాటల, బైబిల్కి భిన్నంగా విభేదిస్తూ మాట్లాడుచున్నటువంటి మాటల. అసలు ఈ విషయం వెనకాల చూడటం కానీ మాట్లాడటం కానీ, దీని వెనకాల ఉన్నటువంటి పూర్వాపరాలు, సంగతులు పరిపూర్ణంగా ఏమైతే ఉన్నాయో, తెలియచేయబడ్డాయో వాటన్నిటినీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా ఆదాముతోటే ప్రారంభిద్దాం. ఓకే, ఆది కాండము 2వ అధ్యాయము. ఆది కాండం 2వ అధ్యాయము పలుమార్లు పలు సందర్భాలు ఉంటాయి. నేను ఒక్కొక్కటి మాత్రమే మీకు చూపించి వెళుతూ ఉంటాను. 2వ అధ్యాయము 8, 9 వచనాలు. 2వ అధ్యాయము 8, 9 వచనాలు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఓకే, అందులో ఉంచాడు. ఉంచిన తర్వాత ఇక మాట్లాడుచున్నాడు. 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడి యొక్క, అక్కడ రాయబడింది ఏంటి? దేవుని యొక్క స్వరము విని. ఓకే, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనెను. అంటే దేవుని స్వరము స్వయంగా విన్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. ఓకేనా, రైట్. 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదాము నీవు ఎక్కడ ఉన్నావు అని నేను. అంటే ఇప్పుడు ఈ సంభాషణ, ఈ వ్యక్తీకరణ ఎలా కనిపిస్తున్నది? ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్లుగా కనిపిస్తున్నది. ఎక్కడ ఉన్నావు అని దేవుడు అడిగితే, ఇక క్రింద ఆదాము గారు సమాధానం ఇచ్చారు. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని గనక భయపడి దాగుకున్నానయ్యా అని అంటున్నాడు. చాలా చక్కగా మాట్లాడుకున్నారు వాళ్ళు. ఎక్కడున్నావు అని దేవుడు అడిగాడు. అయ్యా దాక్కున్నాను అని చెప్పి ఆదాము గారు అన్నారు. ఇంత చక్కగా మాట్లాడుకున్నప్పుడు దేవుడు మనుషులతో మాట్లాడడు అని ఎలా చెప్పగలము, ఎలా అనగలము? రైట్. ఇలాంటి వచనాలను బట్టి నో, దేవుడు తప్పకుండా తన పిల్లలతో మాట్లాడతాడు. పిల్లలు కూడా అంతే స్వేచ్ఛగా దేవునితో మాట్లాడగలరు అనేటువంటి విధంగా
ఇలాంటి సందర్భాలు మనకు అర్థం చేస్తూ ఉంటాయి. ఓకేనా? రైట్. ఇక ఆదాము తర్వాత చెప్పుకోదగినటువంటి వ్యక్తి అంటే చాలామంది ఉంటారు మధ్య మధ్యలో, కానీ అన్నీ మాట్లాడుకోలేం కాబట్టి నోవహు. నోవహు సందర్భంలోనికి వచ్చినట్లయితే 6వ అధ్యాయము ఆదికాండం 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు నోవహుతో స్వయంగా దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపలను వెలుపటను దానికి కీలు పూయవలెను అని ఈ సమాచారం అంతా చెప్తున్నాడు. దేవుడు నోవహుతో చెప్తున్నాడు ఏమని? ఇదిగో సమస్త శరీరుల మూలంగా పాపము లోకములో బలాత్కారముగా నిండి ఉన్నది గనక వారినందరినీ జలప్రళయం తీసుకొచ్చి తీసేయాలి అని అనుకుంటున్నాను. అయితే నీ కోసము, నీ కుటుంబం కోసము చితిసారకపు మ్రానుతో ఓడను తయారు చేయి, అందులో అరలుగా ఉండులాగున దాన్ని నిర్మాణము చేయము అని చెప్పి దేవుడు స్పష్టంగా నోవహుతో చెప్పాడు. ఓకే, రైట్. అంటే నోవహుతోనూ మాట్లాడాడు. ఓకేనా? ఇక అబ్రహాం దగ్గరికి వెళ్దాం. ఇవన్నీ మీకు తెలియవని కాదు, కానీ ఒకసారి మన మైండ్ను ట్యూన్ చేసుకుంటున్నాం అంతే. ఒక లైన్, ఒక ఉపోద్ఘాతము వల్లే మనం ట్యూన్ చేసుకుంటున్నాం. అబ్రహాం దగ్గరికి వద్దాం. అప్పుడు అబ్రాముగా పిలువబడుచున్నాడు. అబ్రహాముగా ఉన్నప్పుడు మాట్లాడిన సందర్భాలు కనపడుతూ ఉంటాయి. అబ్రాముగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. 12వ అధ్యాయం ఆదికాండం మొట్టమొదటగా అతన్ని హారాన్ నుండి పిలిచినటువంటి సందర్భం. 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు చూద్దాం. 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ఏమన్నాడు? నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళు, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, అనేక జనములకు తండ్రినిగా నిన్ను చేస్తాను. నిన్ను ఆశీర్వదించేటువంటి వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేటువంటి వారిని శపిస్తాను. కనుక నువ్వు వెళ్ళుము అని చెప్పి దేవుడు అబ్రాముతో నేరుగా చెప్పాడు. ఓకేనా? వచనము అలా కనిపిస్తున్నది. ఓకేనా? రైట్. ఆదాము, నోవహు, అబ్రాము. ఇక ఇస్సాకు సందర్భాలు కనబడతాయి మనకి, యాకోబు సందర్భాలు కనబడుతూ ఉంటాయి, ఇలా చాలామంది కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్దాం. సమూయేలు గ్రంథము మొదటిది 3వ అధ్యాయము. సమూయేలు గ్రంథము మొదటిది 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. సమూయేలు గ్రంథము మొదటిది
3వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ప్రత్యక్షమై అంటే కనిపించి, యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అంటే ఇలాంటి పిలుపు అంతకుముందే 2-3 దఫాలు జరిగింది. ఇది 3వ దఫా. సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలలో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు కింగురుమనును. అంటే సమూయేలును పిలిస్తే, చిత్తము దేవా నేనున్నాను సెలవివ్వండి అని సమూయేలు అడిగితే, ఇదిగో ఇశ్రాయేలు సమాజంలో నేను ఒక కార్యం చేయబోచున్నాను, ఆ కార్యమును గురించి వాళ్ళకు చెప్పు, వారు విన్నప్పుడు వారి చెవులు గింగురుమనును. అంటే ఇదేంటి? వారిరువురు ప్రత్యక్షంగా సంభాషించుకుంటున్నారు. ఓకే, సంభాషించుకుంటున్నారు. ఇక మరొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఏలియా అనేటువంటి దైవజనుడు మనకు తెలిసినటువంటి వాడే. ఆ తదుపరి యెషయా, యిర్మీయా ఇలాంటి వారు చాలామంది కనిపిస్తారు మనకి. కానీ ఒక ఏలియా గురించి చూద్దాం. రాజుల గ్రంథం మొదటిది 18వ అధ్యాయం. రాజుల గ్రంథము మొదటిది 18వ అధ్యాయం 1వ వచనం. యాక్చువల్గా ఏలియా గారి యొక్క సందర్భం 17వ అధ్యాయం 1వ వచనం నుండే ప్రారంభమవుతుంది. అక్కడ ఇంట్రడక్షన్లో ఏమిచ్చాడు? అంతటా గిలాదు కాపుర 17:1 చదువుతున్నాను నేను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఇక వర్షం కురవదు అని మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు 18వ అధ్యాయం 1వ వచనం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు, అంటే వర్షం పడక కరువు వచ్చిన 3వ సంవత్సరమందు అని. ఓకే, యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై అంటే ఏలియాకు వినిపించి, వినబడుతూ ఏం చెప్పింది? నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా అని అన్నాడు. అంటే దేవుడు స్వయంగా ఏలియాతో మాట్లాడుతూ, ఇదిగో ఇన్నాళ్ళు నేను వర్షం కురిపించలేదు కదా, 3 సంవత్సరాలు అయింది కదా, ఇక ఇప్పుడు నేను వర్షం కురిపించబోచున్నాను, ఈ వార్త నువ్వు ఆహాబుతో తెలియచేయము అని చెప్పి ఏలియాతో అంటున్నాడు. ఇలా అనేక సందర్భాలలో అనేకమైనటువంటి భక్తులతో, భక్తురాండ్లతో దేవుడు మాట్లాడినట్లుగా మనకు కనబడుతూ ఉంటాయి. దీన్ని కొట్టి పారేయలేము. వచనము ఉన్నప్పుడు ఏమార్చటానికి మనకు అధికారం ఎక్కడ ఉంటుంది? దాన్ని దాచటానికి అవకాశం ఉండదు కదా, దాచకూడదు కదా. మనము అన్ని వచనాలను చదవాలి, అన్ని వచనాలను గమనించాలి, అన్నింటి నుండి అర్థం చేసుకోవలసినటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాకపోతే ఆత్మ చెప్పు మాటలతో, ఆత్మ చెప్పిన సంగతులని ఆత్మ చెప్పు మాటలతో, ఆత్మ ద్వారా
అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? అంటే బైబిల్లో ఏదేని ఒక సంశయము మనకు తలెత్తినట్లయితే బైబిలే దాని గురించిన సమాధానము చెప్పాలి. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. మధ్యలో మనుషుల యొక్క ప్రమేయము ఉండకూడదు. మనిషి ఆలోచనలని, ఊహలని, తలంపులని జొప్పించకూడదు. దేవుని యొక్క వాక్కు పరిపూర్ణమైనటువంటిది. అలాగే ప్యూరిటీ అంటే చాలా పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. దానికి మన మాటలని అంటే మన ఊహాజనితమైనటువంటి సంగతులని జోడించకూడదు. ఈ కాన్సెప్ట్లో మనం స్వచ్ఛంగా, నిక్కముగా సంగతులని తెలుసుకునేటువంటి ప్రయత్నము చేయాలి. ఓకే. ఇప్పుడు కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము నుండి. కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అంటే ఇక్కడ యేసు ప్రభుల వారి గురించినటువంటి సందర్భం. అంటే యేసు ప్రభుల వారు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసు ప్రభుల వారంట ఎవరి స్వరూపం కలిగినటువంటి వాడట? ఎవరి స్వరూపం కలిగినటువంటి వాడుగా ఈ లోకములోనికి వచ్చాడట అనంటే అదృశ్య దేవుని స్వరూపం. దేవునికో స్వరూపం ఉంది ఖచ్చితంగా. కానీ ఆ స్వరూపము ఎలాంటి స్వరూపము అనంటే అదృశ్య స్వరూపం. అదృశ్యము అంటే కనిపించనిది. దేవుని స్వరూపము మనుష్యుల నేత్రములకు కనిపించదు. దేవుని స్వరూపము మనుషుల నేత్రములకు కనిపించినప్పుడు ఆ మనిషే నేను దేవుణ్ణి చూశాను అని ఎలా అనగలడు? స్పష్టంగా ఉంది అదృశ్య దేవుడు అని. ఓకేనా? రైట్. అలాగే రోమపత్రికలో మనం పలుమార్లు చదువుకున్నాం. అయినా మరొకసారి చదువుదాం. రోమపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నేరుగా వచనం 20వ వచనం చదువుదామండి. నేరుగా 20వ వచనం చదువుదాం. ఆయన అంటే దేవుడు అనే అర్థం. ఈ సందర్భంలో దేవుని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. దేవుడు అదృశ్య లక్షణములు అంటే దేవుని యొక్క అదృశ్య లక్షణములు. దేవునికి ఏం లక్షణాలు ఉన్నాయట? అదృశ్య లక్షణములు. మరి అదృశ్యమైనటువంటి వాడు ఉన్నాడని మనం ఎలా ఎరిగేది అనంటే అక్కడ చెప్పుచున్నటువంటి మాట, ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని
సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే కనిపించినటువంటి దేవుడు ఉన్నాడని ఎలా ఎరిగేది అనంటే, సృజించబడినటువంటి వస్తువులను ఆలోచించుట వలన అదృశ్యుడైనటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి సంగతి తేటపరచబడుతుంది అని అంటున్నాడు. కూరలోని ఉప్పు కనిపించదు, అయినా కూరలో ఉప్పు ఉన్నదో లేదో చూడు, ఉప్పు సరిపోయిందో లేదో చూడు అని మనం మాట్లాడుకోవటం అనేటువంటిది కద్దు. మరి అది ఎలా అంటే రుచి ద్వారా తెలుస్తుంది, అంటే అదొక లక్షణం. అలాగే గాలి కూడా కంటికి కనిపించదు, కానీ గాలి ఉన్నదో లేదో మనం చెప్పగలం. ఎలా? గాలికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒంటికి తాకినప్పుడు చల్లగా తగలటము లేదా వేడిగా తగలటము, ఉచ్ఛ్వాస నిశ్వాసలలో గాలి అందటం అందకపోవటం, రెమ్మ చెట్టు కొమ్మ కదలటం తదితరమైనటువంటి లక్షణాలను బట్టి గాలి ఉన్నది అని చెప్పగలం. అలాగే అదృశ్యుడైనటువంటి దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిని బట్టి దేవుడు ఉన్నాడు అని మనం ఎరగగలము అని అంటున్నాడు. ఇంకా చాలా సంగతులు, సూర్యుని విషయంలో, చంద్రుడి విషయంలో, భూమి విషయంలో, నక్షత్రాల విషయంలో, వీటన్నిటినీ గమనించటం మూలంగా నీకు దేవుడు స్పష్టంగా తెలుస్తాడు అని చెప్పబడినటువంటి సందర్భాలు మనకు ఉంటాయి. రైట్? అంటే దేవుడు ఈ 2 వచనాలలో మనకు తెలియజేయబడుచున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన అదృశ్యుడు అని. అంటే కనిపించడు. నిజంగా కనిపించడా అనంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో, అంటే ఆయన దగ్గరికి ఎవరు సమీపించలేరట, అంత ప్రకాశవంతంగా ఉంటాడట. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో మనిషి అంటే ఎవరు? ఇదివరకు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. దేవుని పిల్లలు అంటే దైవ స్వరూపము కలిగినటువంటి ఆత్మలు. ఈ ఆత్మ కలిగినటువంటి దేవుని పిల్లలు, ఆత్మయ్య ఉన్నటువంటి దేవుని పిల్లలు మనుష్యులు లేదా నరుడు ఎప్పుడయ్యాడు అనంటే, ఈ రక్త మాంసములు కలిగినటువంటి శరీరమును ధరించుకున్నప్పుడు వారు మనిషి లేదా నరుడు అని పిలువబడ్డారు. అవునా? రైట్. అలా పిలువబడినటువంటి వాళ్ళని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు అని అన్నాడు. మనుషులలో ఇప్పటి వరకు, అంటే ఆ పత్రిక రాసే సమయం వరకు పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవ్వరునూ చూడలేదట. ఎవ్వరునూ అనంటే అందులో ఆదాము ఉన్నాడా, నోవహు ఉన్నాడా, అబ్రహాము ఉన్నాడా, సమూయేలు ఉన్నాడా, ఏలియా ఉన్నాడా, ఏమండి, పేతురు ఉన్నాడా, పౌలు ఉన్నాడా, అలాగే భక్తురాళ్ళు కూడా ఉన్నారా? వీరెవ్వరూ చూడలేదు. ఎవడును జాగ్రత్త, ఎవడును చూడనేరడు అని అంటున్నాడు.
చూడనేరడు అంటే ఇంపాసిబుల్. ఒక మనిషిగా దేవుణ్ణి చూసేటువంటి విషయంలో, చూడాలనుకునేటువంటి విషయంలో అది పాసిబుల్ అవ్వదు అని అంటున్నాడు. చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును కాక. అంటే ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడండి? మనం ఇదివరకు చదువుకున్నటువంటి వచనాల్లో స్పష్టంగా దేవుడు భక్తులు మాట్లాడుకున్నట్టుగానే ఉంది. అలాగే స్పష్టంగా దేవుడు అదృశ్యుడైనటువంటి వాడు అని ఉంది, స్పష్టంగా ఉంది. అలాగే స్పష్టంగా ఇక్కడ ఏముంది? ఎవరునూ చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఏటండి? 3 ముచ్చట్లు 3 రకాలుగా ఉన్నాయి. ఒక దగ్గరనేమో మాట్లాడుకున్నారన్నట్టుగా, మరొక దగ్గరనేమో అదృశ్యుడు అన్నట్టుగా, ఇంకొక దగ్గరనేమో అసలు మాట్లాడుకోలేదు, భవిష్యత్తులో కూడా మాట్లాడలేరు అని అన్నాడు. అవునా? రైట్. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ అధ్యాయము 46వ వచనం. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప, అంటే యేసు ప్రభుల వారు, యేసు ప్రభుల వారు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. అంటే యేసు ప్రభుల వారు తప్ప మరెవ్వరూ దేవుణ్ణి చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. అంటే యేసు ప్రభుల వారు మాత్రమే తండ్రిని స్వయంగా చూశాడు. మిగిలిన వారెవ్వరు కూడా ఇంతవరకు తండ్రిని చూడలేదు. అందుకే పరదేశంలో ఉన్నటువంటి వారి యొక్క ఆతృత తండ్రిని చూడాలని. అయ్యా ఎందాక, ఇంకెన్నాళ్ళు అని వాళ్ళు ప్రార్థన చేశారు. అవునా? యేసు ప్రభుల వారు తప్ప ఇప్పటి వరకు ఎవ్వరునూ దేవుణ్ణి చూడలేదు అని అంటున్నాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు నిర్గమకాండము. మోషే గారికి దేవుణ్ణి చూడాలని చాలా ఆశ ఉంది. ఆశలో భాగంగా అయ్యా నీ మహిమను కనపరచుము అని చెప్పి అడిగినప్పుడు దేవుడు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. 18వ వచనం నుండి చదువుకుందాం. అతడు అంటే మోషే, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను. నేను కరుణించు వారిని కరుణించేదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను అనెను. అంటే ఇప్పుడు మోషే యెహోవా యొక్క కన్వర్జేషన్ అది. ఓకే. 20వ వచనం. మరియు ఆయన అంటే దేవుడు, మోషే
నీవు నా ముఖమును చూడజాలవు. మోషేనట దేవుని ముఖాన్ని చూడజాలడట. జాలడు అంటే ఆయన నుండి కాదు, ఆయన నుండి కాదు. మోషే అంతటి వాడు దేవుణ్ణి చూడజాలలేనటువంటి పరిస్థితి అయితే దినకరన్ గారు చూశారు. ఎలా? మోషే గారి కంటే దినకరన్ గారు ఎక్కువ అని చెప్పగలమా? అసలు యేసు ప్రభుల వారు తప్ప ఎవ్వరు చూడలేదు, ఎవరు మాట్లాడలేదు అని అన్నారే. మరి దినకరన్కి, సోకాళ్ళు బోధకులకి, భక్తులకి అది ఎలా సాధ్యమైంది? అంటే అది నమ్మొచ్చా? నమ్మటానికి సమీపంగా ఉందా? నమ్మటానికి సమీపంగా ఉందా? ఇంకా ఏమంటున్నాడు? చూడజాలవు. ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. చూడలేవు, చూస్తే ఎవడు కూడా బ్రతకలేడు. నువ్వే కాదు, ఇంకెవడు చూడాలనుకున్నా కూడా చూసి బ్రతకలేడు అని అన్నాడు. వీళ్ళు బ్రతికుండి మన కళ్ళ ముందు నిలబడి మైకులో గట్టిగా చెప్తూ ఉంటారు, నేను దేవుణ్ణి చూశాను, దేవునితో మాట్లాడాను. అదేంటి? చూస్తే బ్రతకడు, చస్తారు అని దేవుడు అంటే, బ్రతికున్న వీరు మేము దేవుణ్ణి చూశాము, దేవునితో మాట్లాడాము అని ఎలా అంటారు? ఇక్కడ మన యొక్క వివేకం పనిచేయాలి కదా, మన తెలివి, మన బుద్ధి పని చేయాలి కదా, మన మెదడుకు పని చెప్పాలి కదా. ఎవడును బ్రతకనేరడు అని దేవుడు అంటే, బ్రతికున్న వీళ్ళు ఈ మాటలు ఇంత ధైర్యంగా ఎలా చెబుతారండి? అంటే దేవుణ్ణి మించిన భక్తుల వీళ్ళు? దేవుడు కాదు అన్నటువంటి దాన్ని లేదు అది తప్పు, ఇది నిజము అని చెప్పగలిగేంత గొప్పోళ్ళ వీళ్ళు? క్రైస్తవులకి కనీస అవగాహన ఉండటం లేదు, స్పృహ ఉండటం లేదు. గుడ్డిగా నమ్మేస్తున్నారండి. చూశాడట అంటే చూశాను అని అనగానే అబ్బో చూశాడట దేవుడు కనిపించాడట. మాట్లాడాను అనగానే అబ్బో మాట్లాడాడట. ఎంతసేపు అమాయకంగా గొర్రెల వలె తల వంచుకొని నిజము అనేటువంటి భ్రమలో వెళ్ళిపోతున్నారే తప్ప, పాము వలె వివేకముగాను, పావురము వలె నిష్కల్మషంగాను మీరు ఉండాలి అని చెప్పినటువంటి మాటని మదిలో పెట్టుకోవటం లేదు. వివేకం పనిచేయాలి. ఎందుకు ఇచ్చాడు? అంతరింద్రియములను ఎందుకు ఇచ్చాడు? ఇలాంటి సంగతులను ఆలోచించటానికి కదా. మరి ఎందుకు ఆలోచించడం లేదు? ఇప్పుడు ఈ సమాజం అంతా ఇలా ఒక గొంతుకతో బిగ్గరగా మాట్లాడుచున్నప్పుడు మన బోటి వాళ్ళు సహితము అనుమానములో పడుతూ ఉంటారు. అదేంటన్నా అక్కడ మాట్లాడినట్టుగా ఉంది, ఇక్కడ మాట్లాడినట్టుగా ఉంది. వీళ్ళందరూ కూడా అంటున్నారు కదన్నా, కనిపించాడు, చూశాము, మాట్లాడాము అని అంటున్నారు. నిజంగా మాట్లాడారా, మాట్లాడలేదా అన్న? ఇక్కడ చూస్తేనేమో ఇలాగుంది, అక్కడ చూస్తేనేమో అలాగుంది, వాళ్ళేమో అలా చెప్తున్నారు సాక్ష్యాలు. ఇందులో ఏది నిజం? పెద్ద గందరగోళంలో మీలో కొందరు ఉండి ఉంటారు. మన విశ్వాసములో గందరగోళం ఉండకూడదు, స్పష్టత ఉండాలి. మన విశ్వాసము
చంచలత్వమై ఉండకూడదు, స్థిరమైనదై ఉండాలి. మరి ఉండాలంటే పరిపూర్ణమైనటువంటి అవగాహన మనలో కలగాలి. పరిపూర్ణమైనటువంటి అవగాహన మనలో కలగాలి. రైట్? ఎవరును చూడనేరడు, చూసి బ్రతకలేడు అని అన్నాడు. బ్రతకలేడు. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. రైట్. 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే, అంటే యేసు ప్రభుల వారు మాట్లాడుచున్న మాట, నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు అంటే ఎదురుగా ఉన్నటువంటి వారితో అంటున్నాడు. ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఏ కాలమందైనా అంటే మళ్ళీ ఇందాక చెప్పుకున్న భక్తుల పేర్లన్నిటిని ప్రస్తావించుకొని వారి వారి కాలములలో అని కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. స్వరము స్వరూపం, స్వరము స్వరూపం. వినలేదు, చూడలేదు, వినలేదు, చూడలేదు. అంటే ఆదాము కానీ, నోవహు కానీ, అబ్రహాము కానీ, సమూయేలు కానీ, ఏలియా కానీ, మోషే కానీ, ఇలా వీరెవ్వరు కూడా ఆయన స్వరము వినలేదు, స్వరూపము చూడలేదు. వారు చూడలేనిది, వినలేనిది వీరు ఎలా చూడగలుగుతున్నారు, ఎలా వినగలుగుతున్నారు? ఇప్పుడు ఎవరి మాట మనం నమ్మాలి? చర్చీలలో, సభలలో, వేదికల మీద ఉండి మైకులు పెట్టుకొని గగ్గోలు పెడుతూ పెద్ద గొంతుకతో బాహటముగా ప్రకటిస్తున్నటువంటి వీరి మాటలు వినాలా? ఇదిగో యేసు ప్రభుల వారు స్పష్టంగా తానే తన గొంతుకతో చెప్తున్నాడు, మీలో ఎవ్వరును ఆయనను చూడలేదు, ఆయన మాట వినలేదు అని అంటున్నాడు. యేసయ్య మాట వినాలా? సదరు భక్తుల మాటలు వినాలా? ఎవరి మాటలు వినాలి? ప్రియులారా, మన వివేకము పనిచేయాలి. మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఇంకా వివరణాత్మకమైనటువంటి, పరిశీలనాత్మకమైనటువంటి, తప్పకుండా అవగాహన చేసుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయి. దేవుని చిత్తమైతే రేపటి దినమున వాటిని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజుకి మీకు కావలసినంత సమాచారం వచ్చింది. మీరు వీటిని ఏం చేయాలంటే 1-2 సార్లు నేను చెప్పాను, మీరు విన్నారు, అయిపోయింది అన్న ధోరణిలో మీరు ఉండకూడదు. బెరే క్రైస్తవులు ఏం చేశారట? అలాగున ఉన్నదా లేదా అని ప్రతి దినం దేవుని కృపను బట్టి మనకు కూడా ప్రతి దినం వినే అవకాశం దొరుకుతున్నది. ప్రతి దినం పరిశీలించేటువంటి అవకాశం దొరుకుతున్నది. కనుక వినండి, పరిశీలించండి. మేబీ ఎన్ని రెఫరెన్స్లు వచ్చినాయో
ఓ 10 దాటుంటాయి అనుకుంటున్నాను. ఓకే. ఈ రెఫరెన్స్‌లన్నిటినీ మీరేం చేయాలి ఇప్పుడు? ఈ పగలంతా ఏదో ఒక సమయం చిక్కించుకొని, కుదుర్చుకొని, ముందు పెట్టుకొని చక్కగా పరిశీలించాలి. మీరే చదవాలి. మీరే అవగాహన చేసుకోవాలి. మీరే చదివి, మీరే అవగాహన చేసుకున్న తర్వాత ఇక రమేష్‌ని మీరు పక్కకు పెట్టేసేయాలి. పక్కకు పెట్టేసేయాలి మీన్స్ రమేష్ అన్న చెప్పాడు. ఇది రమేష్ అన్న అభిప్రాయము, రమేష్ అన్న ఉద్దేశ్యము. ఇట్లా ఉండకూడదు ఎప్పుడు కూడా. మన మైండ్‌లో అట్లా ఉండకూడదు. నేనిప్పుడు ఒక విధంగా ఒక గైడ్‌ని అనుకోవాలి మీరంతే. మీకు రెఫరెన్స్ చూపించి ఇదిగో ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అని అన్నాను. అన్నప్పుడు మీరేం చేయాలి? అలాగే ఉందా? అవునా? అలాగే ఉందా? అట్లుంటే ఎట్లుంది? ఏ రకంగా ఉంది? అని మీరు మీదైనటువంటి క్యూరియాసిటీ తోటి దాన్ని గమనించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. లోతుల్లోనికి వెళ్ళాలి. అప్పుడు మీకంటూ ఒక అవగాహన రావాలి. మీకంటూ ఒక స్పష్టత ఉండాలి. అప్పుడు ఇలాంటి అనుభవాలు ఇంకెప్పుడు ఎదురైనా కూడా నిఖచ్చితంగా ఫస్ట్ మీకంటూ ఒక దృఢ సంకల్పము ఉంటుంది. ఆ పిమ్మట ఎదుటి వారికి ఏం చెప్పాలో సమయోచితమైనటువంటి జ్ఞానము మీరు కలిగి ఉంటారు. కనుక వినండి, పరిశీలించండి, నేర్చుకోండి. హృదయం అనేటువంటి పలక మీద రాసుకోండి. ఎప్పటికీ సుస్థిరంగా ఉంచుకోండి. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యం ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయటానికి వీలు లేదు. రాసి తుడపటానికి వీల్లేదు. వ్రాయబడినట్లుగా ఒక రాయి మీద రాసినట్టుగా లేదా ఒక ఇనప పలక మీద చెక్కినట్టుగా ఆ మాటలు మన హృదయంలో బలంగా నాటబడాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, సకల సృష్టికి కారణభూతుడైనటువంటి మా కన్న తండ్రి, మీ మాటలను విన్నాం, ధ్యానించాం. అయ్యా, మీ పిల్లలు ఏదైతే విన్నారో దాన్ని మరలా ఒకసారి వాక్యంతో సరిపోల్చుకుంటూ ఒక అవగాహనకు రాగలిగేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. సంశయంతో మీ పిల్లలు ఉండకూడదు తండ్రి. డోలాయమాన పరిస్థితుల్లో మీ పిల్లలు ఉండకూడదు. సమాజములో ఉన్నటువంటి బోధకులు, క్రైస్తవులు చెబుతున్నప్పుడు ఒక రకంగా, రమేష్ లాంటి వ్యక్తులు చెప్పుచున్నప్పుడు మరో రకంగా, విశ్వాసములో కదలికలు ఉండకూడదు తండ్రి. హెచ్చుతగ్గులు ఉండకూడదు. స్థిరంగా, నిబ్బరంగా, తేటనైన స్పష్టమైనటువంటి విశ్వాసంతో మీ పిల్లలు ఉండాలి. ఆ విధంగా మీ పిల్లలని బలపరచమని వేడుకుంటున్నాం. అందుకోసమే మీరు ప్రోత్సహించమని వేడుకుంటున్నాం. ఇదిగో మీ పిల్లలందరూ మీ సన్నిధిలో ఉన్నారు. వారిని ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లల ద్వారా కుటుంబాలు కూడా వాక్యంతో కట్టబడులాగున కృప చూపించమని వేడుకుంటున్నాం. ఈ దినమంతట్లో మీ పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా వారిని మీ మధ్యలో ఉంచుకుంటారని, వారిని ఆశీర్వదించి కాచి కాపాడుతారని ఆశిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ మీలో కాచి కాపాడి భద్రపరచమని మీ ప్రియ కుమారుడు, మా ప్రభువునైనటువంటి
క్రీస్తు యేసుల వారి అత్యంత మహిమగల నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. బ్రదర్ విజయ్ గారు